హలో ఫ్రెండ్స్, ఈరోజు నా జీవితంలో జరిగిన సంఘటన గురించి చెప్తాను. ఒక మనిషిని చంపాలంటే కత్తిపోటుతోటో, గన్ షూట్తోటో, విషం పెట్టో, లేకపోతే ఇంకేదైనా ప్రయోగం చేసో అని చంపివచ్చు. కానీ ఒక మనిషి బతకుండగానే జీవితాంతం చస్తూ బతికే విధంగా, అంటే ఒక మనిషిని వీటన్నిటితో కాకుండా ఒక మాటతో కూడా చంపవచ్చు నాకు ఈరోజు తెలిసింది. ఒక మాట చాలు. నువ్వు చిన్నప్పటి నుంచి కలిసి బతుకుతున్న మీ అన్నదమ్ములతోనో, అక్క చెల్లెలతోనో, నీ సొంత మరదలతోటో, నీ పిల్లలతోటో, మీ అమ్మతోటో, మీ నాన్నతోటో, ఎవరితో అయినా సరే అంతెందుకు, నువ్వు అక్రమ సంబంధం పెట్టుకొని ఇంకో అమ్మాయితోటో, లేకపోతే అమ్మాయి ఇంకో అబ్బాయితోటి అక్రమ సంబంధం పెట్టుకొని మంచిగా మాట్లాడి మంచిగా తిరిగిన అమ్మాయితోటో అబ్బాయితోటో ఎవరైనా సరే ఒక మాట చాలు. ఒక మాట అంతే, మీ జీవితాలు అంతా మొడ్డ గుడిసిపోతాయి. ఎలా ఉంటుందంటే, అప్పుడు దాకా అన్నీ అవుతాయి, అప్పుడు దాకా అన్నీ చేసుకుంటాం, అప్పుడు దాకా బయట తిరుగుతాం. ఎవరైనా సరే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, ఒక మాట అనుకోకుండా ర్యాష్గా కానీ తెలియకుండా కానీ ఒక మాట అంటే నీ జీవితాంతం, నీ జీవితాంతం నీ తోడు ఉంటాను, నీ జీవితాంతం నీ పక్కలో ఉంటాను అన్న 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 ఆడది, అన్న మగాడు కూడా ఒక మాట, ఒకే ఒక మాట చాలు, నీ జీవితంలో అది నుంచి వెళ్ళిపోద్ది. అప్పుడు దాకా నీకు పొగిన అమ్మాయి కానీ పొగిడిన అబ్బాయి కానీ రేపొద్దున నీ కంట్లో కళ్ళు పెట్టి చూడలేరు, నీ ఎదురుగా వచ్చిన మాట్లాడలేరు. అప్పుడు దాకా నువ్వు అందంగా ఉన్నావు, బాగున్నావు, సూపర్గా ఉన్నావు అనేవాళ్ళు కూడా నీకు పేడలో తిరిగే పెంట పురుగు ఉంటుంది చూసావా, పెంట పురుగుతో సమానం. నీ ముఖం అప్పుడు దాకా అందంగా ఉండే ముఖం అసహించుకుంటారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. నా జీవితంలో ఎక్స్పీరియన్స్ అయ్యాను, ఇది ఒక మంచి గుణపాఠం నాకు. కానీ ఏదో రోజు ఈ మాట మర్చిపోయి నాతో మాట్లాడతారని నమ్మకంతో ఉంటున్నాను. కానీ మీ విషయంలో చూసుకోండి, ఎవరితో ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండండి, ఎంతసేపు అయినా ఉండండి. కానీ మాట అనుకోకుండా ఒక మాట, తను వద్దు ఆడ వద్దు అలా మాట్లాడకనేటప్పుడు ఆపేయండి. చనువిచ్చారు కదని చనువు నెత్తినెక్కితే ఆ మాట చంపేస్తుంది.